ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రైటర్ ప్రసన్న కుమార్ గారు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, ముఖ్యంగా మా సుకుమార్ గారికి అందరికీ నమస్కారం. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ నుంచి ఈ సినిమా పోస్టర్స్ కూడా చాలా బాగా నచ్చాయి, అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ సుహాస్ గారు, గుడ్ టు సీ యూ గ్రోయింగ్ అండి. సినిమాకి చాలా బాగా ఎదుగుతూ వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామా సినిమా నాకు చాలా ఇష్టం. నేను బేసిక్గా హారర్ ఫిల్మ్స్ పెద్ద భయపడిన, కానీ టీవీలో ఫోన్లో చూస్తూ ఫ్యామిలీ డ్రామా సినిమాకి భయపడాను. నాట్ బికాస్ ఆఫ్ బీజిఎం, నాట్ బికాస్ ఆఫ్ సీన్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్. అది చూసి తర్వాత సీన్ చూడాలని భయం వేస్తుంది, ఇంకేం చేస్తాడు రా బాబు అన్న భయం వేసి అంత బాగా చేశారు. ఈ సినిమా ఆ సినిమా కంటే బాగా పర్ఫామ్ చేయాలని, ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ పాయల్ గారికి అండ్ రాశి గారికి ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మణికంఠగా ఈ సినిమా ప్రొడ్యూసర్. ఈ లాస్ట్ సినిమా మా కాశీ చేసిన చిత్తమహారాణి సినిమాకి నేను ఒక్కసారి సపోర్ట్ చేసినందుకు మా మణికంఠ గారు నాకు 100 టైమ్స్ 100 సందర్భాల్లో సపోర్ట్ చేశారు. ఆయనకి ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అర్జున్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మన క్యాన్సర్ హాస్పిటల్ రోడ్లో ఉండేవాడిని. లక్కీగా మా పక్క రూమ్లో తోటసీన్ గారు అండ్ మన అర్జున్ ఇద్దరు మా పక్క రూమ్మేట్స్. వీళ్ళిద్దరు తర్వాత తెలిసింది సుకుమార్ గారు వాళ్ళ అసోసియేట్స్ అని. అంటే మేము పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా సైట్ కొడతామో రోజు వెళ్ళి సుకుమార్ గారు అసోసియేట్లు అంట, ఆర్య 2 సినిమా చేస్తున్నారు. అసలు ఏంటి అది చాలా పెద్ద విషయం. అప్పటికంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకున్న రోజుల్లో ఇమ్మీడియట్ ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళ స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 లైన్లు చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మాపో డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్. అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారి సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం. ఆర్య సినిమాలో రింగ సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో 2 జేబులు చేతిలో పెట్టుకొని. ఒక విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. అండ్ విజయ్ బొల్గానియన్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇద్దరం అన్ని పార్కుల్లో కూర్చున్న, అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అన్ని సాంగ్స్కి నేనే రైటర్ లాగా అంతా క్లోజ్గా తిరిగేవాళ్ళం. బట్ కలిసి ఇప్పుడు దాకా సినిమా చేయకపోయినా కూడా స్టార్టింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్గా ఎవ్రీ టైం రోజు కలిసి నేను కథ చెప్పి, నేను సీన్ చెప్పి, ఆయన ట్యూన్ చెప్పి ఇలా ఉండేది. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ చేయటం. అండ్ ఈ సినిమా May 3 వస్తుంది. అందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూసి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ డైరెక్టర్స్తో పాటు ఒక టీమ్